వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. ఈరోజు మనం వార్తలు తీసుకున్నట్లయితే తెలంగాణ తల్లి పండుగ ఏటా డిసెంబర్ 9న అవతరణ ఉత్సవం నిర్వహించినట్టు పేర్కొన్నటువంటి వార్తను చూస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించనున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఆ విగ్రహ ఆవిష్కరణకు ముందే ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ROR 2024 చట్టంపైన ప్రధాన చర్చ. రైతు భరోసా పథకం విధి విధానాలపై కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం. మూసీ హైడ్రా ప్రస్తావనకు వచ్చే అవకాశం. వారం పాటు సమావేశాలు వాడివేడి ఖాయమంటూ నిన్న ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఎయిర్ షోను తిలకిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, కోమటి వెంకటరెడ్డికి సంబంధించి మనం ఫోటోను చూస్తున్నాం. అదేవిధంగా విగ్రహ మార్పు మూర్ఖత్వం అంటూ ఇలా మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అసెంబ్లీ మండలిలో ప్రజా గొంతుకలు కావాలి. రైతు భరోసా, బోనస్ మాఫీపై నిలదీయాలి. ఫిబ్రవరిలో బీఆర్ఎస్ బహిరంగ సభ అంటూ కేసీఆర్ నిన్న ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాం. ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ ఎల్పీ భేటీ. దిశానిర్దేశం, కాంగ్రెస్ హామీల అమలుపై పోరాడతాం, ప్రజాప్రతినిధులు నిర్బంధాన్ని కూడా ప్రశ్నిస్తామంటూ కేటీఆర్ ప్రకటించినటువంటి వార్తను చూస్తున్నాం. సంక్షేమం నాశనం, శాంతి భద్రతలో విఫలం, తిట్లు ఓట్లు తప్ప రేవంత్ చేసింది ఏముంది? ఇప్పుడు జరపాల్సింది వంచనోత్సవాలే అంటూ ప్రతిపక్ష నేత హరీష్ రావు పేర్కొన్నటువంటి వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ ఏడాది పాలనపై ఛార్జిషీటు విడుదల చేశామంటూ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ఇదొక మూర్ఖపు చర్య. శాసన మండలిలో పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలపై వారు దిశానిర్దేశం చేశారు. వాటివేడిగా చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జిల్లా లగచర్ల సంఘటనకు సంబంధించి విషయం మనకు తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలలో ఏ విధంగా జరుగుతుంది అనేది మనం చూసుకుందాం. అదేవిధంగా నింగి తన వైపు లాక్కున్నట్టు ఎయిర్ షో అద్భుతం. 9 విమానాలు, అరగంటకు పై విన్యాసాలు. మంత్రులతో కలిసి తిలకించిన సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ నేడే సాయంత్రం 6:05 1,00,000 మంది మహిళలతో సీఎం రేవంత్ సభ. ముగియనున్న ప్రజాపాలన ఉత్సవాలు అంటూ మనం చూస్తున్నాం. అదేవిధంగా డమస్కస్ లో ప్రజలు తిరుగుబాటుదారుల సంబరాలు. రాజధాని డమస్కస్ ను సాధ్యం, తిరుగుబాటుదారుల విజయం. 13 ఏళ్ల పోరాటం, 54 ఏళ్ల అసద్ కుటుంబ పాలన అంతం. కుటుంబంతో సహా రష్యాకు పయనమైన అధ్యక్షుడు బషార్. సంబరాలు జరుపుకున్న దేశ ప్రజలు. అధ్యక్ష భవనం లూటీ, సెంట్రల్ బ్యాంకులోని దోపిడీ, మిలిటరీ కోర్టులకు నిప్పు. నేడు రేపు సిరియాలో కొత్త ప్రభుత్వం. పశ్చిమ ఆసియా దేశమైనటువంటి సిరియాలో ప్రజా తిరుగుబాటు. మొబైల్లోనే మీ సేవ ప్రభుత్వ యాప్ టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధర్ బాబు. రూపాయలు 7,592 కోట్లతో పెట్టుబడులు ఒప్పందాలు.